హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇస్రో నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారని 175 పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. సైంటిఫిక్ ఇంజనీర్స్, అది కూడా గ్రూప్ ఏ పొజిషన్స్లో ఉన్నటువంటి పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి, వేకెన్సీస్ని ఫిలప్ చేయడానికి వారు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి. ఇస్రో నుంచి అయితే మనకు తెలిసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీని నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనము ముందుగా వివరాలకు వెళ్ళే ముందు అయితే యాజ్ యూజువల్గా ఎవరైతే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోని కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఆపర్చునిటీస్, ఈ ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటున్నారు ఈ వేకెన్సీస్కి, వారు ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై అని చెప్పేసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి. ఇవైతే పొజిషన్స్ చూసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునేటటువంటి పొజిషన్స్ అండి. ఇది వచ్చేసి సైంటిఫిక్ ఇంజనీర్ సంబంధించిన డిజిగ్నేషన్ తోటి గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్ట్ అండి, విత్ లెవెల్ 10 ఆఫ్ పే మ్యాట్రిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూటెడ్. ఇస్రోకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పే లెవెల్ 10లో చేస్తున్నారు. పొజిషన్స్ చూసుకుంటే సైంటిఫిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వారికి అయితే 99 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే బీఈ, బీటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉండాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ చేసిన వారు అగ్రిగేట్ ఆఫ్ మినిమం 65% మార్క్స్ తోటి ఉండాల్సి ఉంటుంది, పాస్ అయి ఉండాలి. లేదంటే CGPA ఉంటే 6.84 అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మెకానికల్లో 52 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి బీఈ, బీటెక్ వారు మెకానికల్ చేసిన వారు పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 65% మాత్రం మినిమం పాస్ ఉండాలి. అండ్ 6.84 CGPA ఉంటే మాత్రం ఈ పర్సంటేజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు 21 పొజిషన్స్ అనేది కంప్యూటర్ సైన్స్లో అయితే ఉన్నాయి. దీన్ని కూడా బీఈ, బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమంగా అయితే 65% మార్క్స్ తోటే ఉండాలి, లేదా CGPA అయితే 6.84 అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ అటానమస్ బాడీలో అయితే ఒక్క పొజిషన్ అయితే ఉంది. దీనికి కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో పాస్ అయిన వారు ఉండాలి. 65% మార్క్స్ అండ్ CGPAలో 6.84% ఎవరైతే ఉన్నారో వారి పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మెకానికల్ అటానమస్ బాడీలో అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. అండ్ మెకానికల్ చేసిన వారు ఉండాలి. 65% మార్క్స్ తోటి CGPA 6.84 ఉన్న వారు పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అటానమస్లో అయితే ఒక్క పొజిషన్ అయితే ఉంది. 65% మార్క్స్ తోటి రిలవెంట్ సబ్జెక్టులు అయితే పాస్ అయిన వారు ఉండాలి. 6.84 అయితే వారికి అయితే CGPA అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ పొజిషన్స్కి మాత్రం తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 28 ఇయర్స్ అనేది మాత్రం ఏజ్ లిమిట్ అండి, అప్పర్ ఏజ్ లిమిట్. ఇక దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందండి. ఎక్స్ సర్వీస్ మెన్, PWBD ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ద ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా అయితే ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మాత్రం ఇస్రో వెబ్సైట్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా 27/8/2026 నుంచి అయితే స్టార్ట్ అయింది. 16/9/2026 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. కానీ మీరు లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి. అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. అది మాత్రం మీరు ఫర్దర్ కమ్యూనికేషన్ మొత్తం కూడా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీదనే ఉంటుంది. కాబట్టి మీరు ఇది మీ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ కానీ, కాల్ లెటర్స్ కానీ, రిటర్న్ టెస్ట్కి కానీ, CBT టెస్ట్కి, ఇంటర్వ్యూకి ఏవైనా కానీ మీకు ఈమెయిల్ ద్వారానే వారు కమ్యూనికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మీ ఈమెయిల్ అనేది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మీరు ఇవ్వండి. ఇంకా లాస్ట్ డేట్ సబ్మిటింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 16/9/2026 వరకు అయితే ఉంది. ఎవరైతే పనిచేస్తున్నారో ఎంప్లాయిడ్ అండర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కానీ అటానమస్ బాడీలో పనిచేస్తే మాత్రం వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది యాక్చువల్గా అయితే 250 రూపీస్ అండి, కానీ ఇనిషియల్గా 750 రూపీస్ అనేది పేమెంట్ చేయాలి. ఇది రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, UPI ద్వారా కానీ, లేదా డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. వీరికి ఎలా రిఫండ్ అనేది చేయడం జరుగుతుందంటే, రిఫండ్ అనేది ఫుల్గా ఇస్తారు. ఎవరికైతే ఉమెన్, SC, ST, PWBD ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే రిటర్న్ టెస్ట్ కానీ, CBT టెస్ట్ అయితే పార్టిసిపేట్ చేస్తారో వారికి అయితే ఫుల్గా వచ్చేస్తుంది. ఇక మిగతా వారు
యూఆర్లో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 500 రూపీస్ అనేది రిఫండ్ చేస్తారు. ఈ సిబిటి టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్లో పాల్గొన్నప్పుడు మాత్రమే 250 రూపీస్ అనేది వారు ఉంచుకోవడం అనేది జరుగుతుంది. ఇక అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారో మీరు అప్లోడ్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు రీసెంట్ సైజు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఏ సైజులో ఉండాల్సి వస్తుంది, తర్వాత మీ సిగ్నేచర్ ఏ సైజులో అయితే మీరు జేపీజీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి, తర్వాత మీ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏ సైజులో ఉంచుకోవాల్సి వస్తుంది అనేటన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వారి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. దాన్ని మీరు ఒకసారి ఫాలో అయితే మాత్రం మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమైపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే రిటర్న్ టెస్ట్ సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. మొత్తం 37 వెన్యూస్లలో కండక్ట్ చేస్తారు. మన తెలంగాణకి అయితే వచ్చేసి హైదరాబాద్ అండి, ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చేసి విజయవాడ అండ్ విశాఖపట్నంలో అయితే ఈ ఒక సెంటర్స్ అయితే ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకొని రిటర్న్ టెస్ట్ అయితే రిటర్న్ టెస్ట్, సిబిటి టెస్ట్ అయితే సిబిటి టెస్ట్కి అయితే మీరు పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. ఇంకా సిబిటి టెస్ట్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఒకవేళ చూసుకుంటే అది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు కింద ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి డిసిప్లిన్గా మెయిన్గా మీరు చదువుకున్నటువంటి డిసిప్లిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారో 90 మినిట్స్ టైం ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 80 నెంబర్స్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి 80 మార్క్స్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి మీకు ఒక క్వశ్చన్ రైట్కి అయితే 1 మార్క్ వస్తుంది, అటెండెడ్కి అయితే 0 అండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, అది 1/3 ఆఫ్ మార్క్ అనేది రాంగ్ ఆన్సర్స్కి అయితే తీసేయడం అనేది జరుగుతుంది. పార్ట్ బిలో అయితే యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 30 మినిట్స్ టైం ఇస్తారు, 15 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. దీంట్లో వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇందులో వచ్చేసి రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డయాగ్రామెటిక్ రీజనింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్ అనేది ఉంటుంది. టోటల్గా సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తే వారు 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీకు మినిమంగా రావాల్సిన క్వాలిఫైడ్ మార్క్స్ మినిమం ఏంటంటే అన్రిజర్వ్డ్ వరకు అయితే 50% అనేది ఉండాలి. ఈచ్ అండ్ పార్ట్ ఏలో అండ్ పార్ట్ బిలో కలుపుకొని పీడబ్ల్యూబీడీ మాత్రం 40% అనేది ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే పార్టిసిపేట్ చేసిన తర్వాత సిబిటి టెస్ట్ రాసిన తర్వాత ఈ మినిమం పర్సంటేజ్ అనేది వచ్చిన తర్వాత వారిని ఇంటర్వ్యూస్కి అనేది పిలవడం అనేది జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని 1:5 రేషియోలో పిలవడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి బైఫర్కేషన్ చూసుకుంటే మార్క్స్ అలొకేషన్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ అండ్ అకాడమిక్ నాలెడ్జ్కి వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అండ్ ఇన్ రిలవెన్స్ టు ది ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ టెక్నికల్ అయితే 20 మార్క్స్ ఉంటుంది. ప్రజెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో 20 మార్క్స్ అనేది ఉంటుంది. కంప్రహెన్షన్కి వచ్చేసి 10 మార్క్స్. మీ యొక్క అకాడమిక్ అచీవ్మెంట్స్ అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ సంబంధించి చూసుకొని మొత్తంగా 10 మార్కులు ఉంటుంది. టోటల్గా అయితే 100 మార్క్స్ అనేది ఇంటర్వ్యూకి ఉంటుంది. ఈ రెండింటికి కలుపుకొని అగ్రిగేట్గా ఎంత రావాలి అని చూస్తే అన్రిజర్వ్ వారికి అయితే 60% అనేది అగ్రిగేట్గా ఉండాల్సి ఉంటుంది, మినిమం కట్ ఆఫ్ మార్క్. తర్వాత పీడబ్ల్యూబీడీ వారికి అయితే ఎక్కడైతే పోస్ట్కి రిజర్వ్డ్ ఉందో వారికి అయితే 50% అనేది రావాల్సి ఉంటుంది. తర్వాత పే స్కేల్ అనేది చూసుకుంటే ఇందులో వచ్చేసి 56,100 రూపీస్ అనేది మాత్రం బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు ఇన్ అడిషన్ డియర్నెస్ అలవెన్సెస్ ఉంటుంది, హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. దాంతోపాటు న్యూ పెన్షన్ స్కీమ్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్కి ఉంటుంది. తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారండి. ఇవి కండిషన్స్లో చూసుకుంటే ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేయొచ్చు. అంటే తెలంగాణ వారైనా, ఆంధ్రప్రదేశ్ వారైనా, మిగతా పాన్ ఇండియాలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్స్ అనేది కూడా ఇస్రోకి సంబంధించినటువంటి సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో అవసరాన్ని బట్టి అయితే ఇవారు ఈ పొజిషన్స్ని అయితే అక్కడ ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇవైతే జనరల్గా అయితే ఈ పోస్ట్ అన్నీ కూడా టెంపరీగా ఉంటుంది, కానీ మోస్ట్లీ అయితే కంటిన్యూ చేయడం అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇంకా వారి నోటిఫికేషన్ ఎన్ని రోజులు ఏంటి టెంపరీ అనేది ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. వారైతే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, తర్వాత కంటిన్యూ అనేది ఎలాగో అవుతుందని చెప్పేసి వారి నోటిఫికేషన్ అయితే చెప్తున్నారు. ఇక ఎవరైతే ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవుతారో అంటే సిబిటి టెస్ట్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వచ్చిన వారికి అయితే మాత్రం రియంబర్స్మెంట్ అనేది కూడా వారు చేస్తున్నారు. అది 2 and 4 కింద సెకండ్ క్లాస్ ట్రైన్ టికెట్ అనేది షార్టెస్ట్ రూట్లో ఏదైతే ఉందో వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. రిటర్న్ టెస్ట్కి వచ్చే వారికి మాత్రం ఎటువంటి టీఏ డిఏ అనేది పేమెంట్ అనేది చేయరండి.
ఇక మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా కానీ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చారంటే నోటిఫికేషన్లో అక్కడికి మీరు వెళ్ళేసి ఆ క్వెరీస్ అన్నిటి కూడా మీకు ఏమైనా ఉంటే అక్కడికి పంపించవచ్చు. ఎటువంటి కమ్యూనికేషన్ కానీ కార్జెంటమ్ కానీ ఏదైనా కానీ ఈమెయిల్ ఐడి అండ్ వెబ్సైట్కి మాత్రమే వారు పంపించడం అనేది జరుగుతుంది. మీరు అప్లై చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీస్ చెక్ చేసుకుంటూ ఉండండి, అలాగే వెబ్సైట్ అనేది కూడా చెక్ చేస్తూ ఉండండి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఆన్సర్ కీస్ అనేది కూడా వారు 3 డేస్లో రిలీజ్ చేస్తారు వెబ్సైట్లో, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది 27th August 2026 రోజు అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్ అనేది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 16/9/2026 వరకు అయితే మాత్రం టైం అనేది ఉంది. ఇక మీరు ఎలా అప్లై చేయాలి అనేది నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకుంటే, ముందుగా isro.gov.in అనే కెరియర్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇప్పుడు మనం ఏదైతే నేను మీకు వీడియోలో వివరించానో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ ఉందండి. మీరు ఇది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చదవండి. తర్వాత వచ్చేసి మీరు దానికి సంబంధించింది మీకు ఏమైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది కూడా వారు ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ మీ రిలవెంట్ డిసిప్లిన్ ప్రకారంగా అయితే మీరు చదవడం అనేది చేసుకోండి. ఇక్కడ ఇదే కెరీర్ పోర్టల్లో మీరు ఒకసారి ఇక్కడ లింక్ ఇచ్చారంటే ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకొని లాగిన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.